విజయవాడలో జాతీయ న్యాయ సేవల సంస్థ పేదరిక ఉపశమనం పరిష్కార పద్ధతులపై న్యాయ అవగాహన సదస్సు జరిగింది. జూనియర్ సివిల్ జడ్జ్ మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ బి కనకలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో సమస్యలను న్యాయస్థానం కాకుండా కమిటీ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలియజేశారు. న్యాయవాదులు గేదెల ప్రకాశరావు, బి సత్యనారాయణ ఇతరులు సైబర్ నేరాలు, గృహహింస, పారిశుద్ధ్యం, సేవల జాప్యాలపై దరఖాస్తు విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, న్యాయవాదులు, మహిళా సంఘాలు పాల్గొన్నారు. సో అటువంటి ఇష్యూస్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎందుకంటే ఎంపీడీ లెవెల్లో జనరల్ గా వెళ్ళవు, మనకన్నీ కూడా ముందు సచివాలయంలో అప్లై చేయాల్సి వస్తుంది. సచివాలయంలో స్టాఫ్ మెంబర్స్ ఎలా మీతో బిహేవ్ చేస్తున్నారు, మీరు అప్లికేషన్ ఇచ్చినా తీసుకోకుండా మిమ్మల్ని ఏమైనా హారాస్ చేస్తున్నారా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చామని భయపడుతూ ఉంటారు. అలాంటి భయం లేదు. సైబర్ క్రైమ్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది ఆడవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటాం, ఆఫీస్కి వస్తూ ఉంటారు, బ్యాంక్ లో డబ్బులు పోతూ ఉంటాయి, ఎవరో డబ్బులు తీసేస్తారు, ఏదో ఓటీపీ వస్తుంది, పాస్ చేస్తారు, డబ్బులు పోతూ ఉంటాయి. ఇలాగా సైబర్ నేరాలకు సంబంధించి కానివ్వండి, గృహహింసకు సంబంధించి కానివ్వండి, లేదా ఇతర భూతగాలు కానివ్వండి, ఇలాగా ప్రజా సమస్యలు కూడా కావచ్చు. మనం గమనిస్తున్నాం ఎస్కోట్లో ఏం జరుగుతుందో, మెయిన్ రోడ్డు దగ్గర ఎంత వాటర్ నిలబడిపోయిందో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో. ఇలాంటి సమస్యలు మనం గౌరవ అధికారులకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి సమస్యలు కూడా మీరు కోర్టుకు తీసుకుని రావచ్చు. వాటిపైన కూడా పరిష్కారంగా ఆ అధికారులకు సూచన కూడా జరుగుతుంది. అందుకని ఏ సమస్యకైనా సరే, ఎటువంటి సమస్యకైనా సరే కేవలం దావాలు వేయడం ద్వారా డబ్బు ఖర్చుతో కాకుండా, ఎటువంటి పైసా ఖర్చు లేకుండా కూడా కేవలం ఒక పేపర్ పైన ఒక అప్లికేషన్ నింపి మండల సాధికారత న్యాయ సాధికారత సంస్థకు మనం ఇచ్చినట్లయితే, కమిటీకి ఇచ్చినట్లయితే దానిపైన వాళ్ళు చర్చించి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశం. సాధారణంగా కోర్టులు అంటే భయం అనేది ప్రజల్లో బాగా ఎదిగిపోయింది. కోర్టుకు వెళ్ళాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. పిటిషన్స్ కావచ్చు, లేకపోతే సూట్స్ కావచ్చు, దావాలు కావచ్చు, ఇదేం తెలిసి డబ్బులు ఖర్చు అవుతుంది. కాబట్టి న్యాయాన్ని మనం పొందలేనటువంటి అపోహ భ్రమ అనేది ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ఈ అపోహ ముందు తొలగించడం కోసమని ఒక ప్రధాన ఉద్దేశం